దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు నామములో శుభములు కలుగునగాక. ఈ దినము మన జీవాహారము నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనములో, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులను ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను. దేవుడు మోషేకు సెలవిస్తున్న మాట. ఎందుకంటే ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు రకరకాల జాతుల వారు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు మోషే నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యాల విషయంలో వారు ఎంత బలంగా ఉన్నా, బలాఢ్యులైనా, మహాసేనతో వచ్చిన సైన్యాలతో వచ్చిన దేవుని సేవకుని ఎదిరించడానికి, దేవుని యొక్క ప్రజలను అడ్డగించడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకు అంటే ఇశ్రాయేలు పక్షంగా యెహోవా దేవుడు కాపుదలున్నాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడు. మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే కానా దేశంలోకి నడిపిస్తాను. ఒకవేళ నీవు ఎవరికి భయపడవలసిన పని లేదు, ఎందుకంటే నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అంటున్నాడు ఆయన. సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నప్పుడు, మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేశాడు. యెహోవాను బట్టి, యెహోవా సేవకుడైన మోషేకు అవతల నుంచి వచ్చినటువంటి ప్రజలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే భయపడేటట్లు చేసేది మన దేవుడిని యెహోవా. అందుకే అంటాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం వర్ధిల్లదు అంటాడు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. కాబట్టి మోషే భయపడలేదు, కానీ మోషేకు భయపడేటట్లు చేసేది మన దేవుడైన యెహోవా. నన్ను బట్టి కేవలం అంటే దేవుడైన యెహోవాకు భయపడవలసింది. ఎందుకంటే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యొర్దాను నదిని ఆరిపోజేశాడు, శత్రువుల్ని ఎదిరించే శక్తి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇవన్నీ కొనసాగిస్తున్నాడు దేవుడే. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగినట్లయితే నన్ను బట్టి కేవలం మనుషులు నీకు భయపడతారు. నేను అట్లా చేస్తాను, నేను చేయగలిగిన శక్తిమంతుడిని. అందుకే యెహోషువతో కొంటాడు ఆయన, నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు, దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను నీ పక్షంగా ఉన్నాను అంటాడు. మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ వచనంలో అంటాడు చక్కగా, ఈ అరణ్యములో లెబానోను మొదలుకొని మహా నది యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట సముద్రం వరకు మీకు సరిహద్దు. కాబట్టి 7వ వచనంలో, నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. 5వ వచనం, నువ్వు బ్రతుకు దినములందు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైండును. ఎంత గొప్ప దేవుడండి! నీ ఎదుట మనుషులు నిలవలేరు, ధైర్యంగా నిబ్బరంగా ఉండు. మోషేకు అదే సెలవిస్తున్నాడు, యెహోషువకు అదే సెలవిస్తున్నాడు. ఈరోజు మనకు కూడా, నా ప్రియ సోదరు నీకు కూడా అదే సెలవిస్తున్నాడు. నన్ను బట్టి నీకు మనుషులు భయపడతారు, అలా చేసేది నేనే. ఈ రోజుల్లో, ఈ భయంకర దినాల్లో కూడా ఆయన ఆత్మను మన యందు ఉంచాడు కాబట్టి, ఆయన వాక్యం మనకి ఇచ్చాడు కాబట్టి మనం దేనికి కూడా భయపడడం పని లేదు.
మనకి భయపడేటట్లు చేసేది ఆయనే. అందుకని దేనికి చింతపడవలసిన పని లేదు. ధైర్యంగా ఉండు, నీ పక్షంగా నా దేవుడు కార్యం చేస్తాడు. భయపడేటట్లు, మనుషులు నీకు భయపడేట్లు చేసేది సర్వశక్తి గల దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన మీద ఆధారపడి, ఆయన వాక్యాన్ని చేత పట్టుకుని, ఆయన ఆజ్ఞ పట్టుకుని నిలబడదాం. మనుషులే భయపడతారు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్.